గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీసాట్ నిపుణ. నా పేరు రావిరాల్ నరేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ నల్గొండ. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం ఓపెరాన్ పరికల్పన. జంతువుల్లో ప్రతి కణం వాటి పెరుగుదలకు అభివృద్ధికి తోడ్పడేటువంటి జన్యు పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఈ జన్యు పదార్థం జీవికి అవసరమైనటువంటి అన్ని రకాల ప్రోటీన్ల తయారీకి సంబంధించిన సమాచారాన్ని, అదేవిధంగా ఈ అనేక వేల జన్యువులను కలిగి ఉంటుంది. అయితే జీవుల్లో ఉండేటువంటి అన్ని జన్యువులు ఒకేసారి చురుకుగా ఉండవు. వీటిలో కొన్ని జన్యువులు మాత్రం కొన్ని సమయాల్లో వ్యక్తీకరించబడతాయి. ఇవి జీవి యొక్క ముఖ్యమైనటువంటి ప్రక్రియలో పాల్గొంటాయి. అంటే జీవి బ్రతికి ఉండడానికి లేదా జీవించడానికి కావాల్సినటువంటి ముఖ్యమైన ప్రక్రియలు ఏవైతే ఉంటాయో వాటిలో పాల్గొనేటువంటి జన్యువులై ఉంటాయి. ఇవి మిగతా జన్యువులన్నీ కొన్ని సమయాల్లోనే వ్యక్తీకరించబడతాయి, అన్ని సమయాల్లో వ్యక్తీకరించబడవు. అంటే ఇవి అవసరాన్ని బట్టి ఆన్లో లేదా ఆఫ్లో ఉంటాయి. అంటే అవసరమైనప్పుడు మాత్రమే ఈ జన్యువులు పనిచేసి ఆన్లో ఉంటే, అవసరం లేనప్పుడు ఇవి ఆఫ్లో ఉంటాయి. ఇలా జన్యువుల యొక్క క్రియాత్మకత మరియు వ్యక్తీకరణను ఆధారంగా చేసుకొని జీవుల్లో ఉండేటువంటి జన్యువులని సాధారణంగా రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో మొదటిది స్థాపిత జన్యువులు, రెండవది నియంత్రిత జన్యువులు. స్థాపిత జన్యువుల్ని కాన్స్టిట్యూటివ్ జీన్స్ అంటారు ఇంగ్లీష్లో. అదేవిధంగా నియంత్రిత జన్యువుల్ని రెగ్యులేటరీ జీన్స్గా చెప్పడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి జన్యువులైనటువంటి స్థాపిత జన్యువులు చూసినట్లయితే ఇవి జీవులకు అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రక్రియల్లో పాల్గొనేటువంటి జన్యువులు. అంటే ఇవి నిరంతరంగా పనిచేసే తప్ప జీవి సజీవంగా ఉండడానికి సాధ్యం కాదు. వీటినే హౌస్ కీపింగ్ జన్యువులని కూడా అంటారు. ఇవి నిరంతరంగా క్రియాత్మకంగా ఉంటాయి, పనిచేస్తూ వాటికి సంబంధించిన ఉత్పత్తులను విడుదల చేస్తూ ఉంటాయి. ప్లస్ ఇవి వేటి నియంత్రణలో కూడా ఉండవు. అంటే వీటిని నియంత్రించడానికి వేరే జన్యువులు ఏవి ఉండవు. అదేవిధంగా వీటి ఉత్పన్నాలు అన్ని సందర్భాల్లో అవసరమవుతాయి. అందుకే ఇవి ఎప్పటికీ పనిచేస్తూ జీవి సజీవంగా ఉండడానికి కావలసినటువంటి అనేక ఉత్పన్నాలను జీవికి అందిస్తూ ఉంటాయి. ఉదాహరణకు చూసినట్లయితే ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొనేటువంటి ఎంజైమ్లను తయారు చేసేటువంటి జన్యువులు, అదేవిధంగా గ్లూకోజ్ జీవక్రియకు అవసరమైనటువంటి ఎంజైమ్లను తయారు చేసే జన్యువులు. ఇలాంటి ప్రక్రియలు జీవి దేహంలో నిరంతరం జరుగుతూ జీవి యొక్క పెరుగుదలకు, అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటాయి. ఇవి నిరంతరంగా పనిచేస్తూ ఉండడం వల్లనే జీవి సజీవంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రెండవ రకమైన జన్యువులు నియంత్రిత జన్యువులు. పేరులో ఉన్నట్టుగా ఇవి నియంత్రితంగా పనిచేస్తాయి. అంటే వేరే జన్యువుల చేత నియంత్రితమవుతూ కొన్ని సందర్భాల్లో మాత్రమే క్రియాత్మకంగా ఉంటాయి. ఇవి అవసరమైనప్పుడు మాత్రమే పనిచేస్తూ మిగతా సమయాల్లో క్రియారహితంగా ఉంటాయి. అందుకే వీటిని నియంత్రిత జన్యువులుగా చెప్తాము. అంటే ఇది వేరే కారకాల వల్ల నియంత్రితం అవుతూ ఉంటాయి, కంట్రోల్ చేయబడుతూ ఉంటాయి. నెక్స్ట్ వీటి ఉత్పన్నాలు కొన్ని సందర్భాల్లో అవసరమవుతూ ఉంటాయి. కాబట్టి ఏ సందర్భాల్లో అవసరమవుతాయో అప్పుడే ఇవి క్రియాత్మకంగా ఉండి వాటికి సంబంధించిన ఉత్పన్నాలను విడుదల చేస్తూ ఉంటాయి. అందుకే వీటిని నియంత్రిత జన్యువులుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నియంత్రిత జన్యువులకు సంబంధించి బ్యాక్టీరియా జీవుల జన్యుశాస్త్ర అధ్యయనం ద్వారా, బ్యాక్టీరియా జీవుల మీద చేసిన జన్యుశాస్త్ర అధ్యయనం ద్వారా బ్యాక్టీరియా జీవుల్లో ఉండేటువంటి కొన్ని జన్యువులు ప్రోటీన్లను నిర్మించడమే కాకుండా మిగతా జన్యువులను కూడా నియంత్రిస్తాయని తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి జన్యు నియంత్రణ పరికల్పన మీద ప్రయోగాలు చేస్తూ ప్యారిస్లోని ప్యాచర్ ఇన్స్టిట్యూట్కి చెందినటువంటి ఫ్రాంకోయిస్ జాకబ్ మరియు జాక్వస్ మోనాడ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఒక విధి విధానాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆ విధానమే ఓపెరాన్ పరికల్పనగా చెప్పడం జరిగింది. వీరు ప్యారిస్లోని ప్యాచర్ ఇన్స్టిట్యూట్ చెందినటువంటి శాస్త్రవేత్తలు. వీరు 1961 సంవత్సరంలో ఈ పరికల్పనను ప్రతిపాదించడం జరిగింది. వీరు ఎషరీషియా కోలై అనేటువంటి ఒక బ్యాక్టీరియాని, మానవుడి యొక్క ప్రేగులో సహజీవనం చేసేటువంటి ఎషరీషియా కోలై అనేటువంటి ఈ కోలై అనే బ్యాక్టీరియా మీద ప్రయోగాలు చేసి 1961 సంవత్సరంలో ఈ పరికల్పనను ప్రతిపాదించడం జరిగింది. వీరికి 1965 సంవత్సరంలో మెడిసిన్ అండ్ ఫిజియాలజీలో నోబెల్ బహుమతి కూడా లభించింది. ఇంతకీ ఓపెరాన్ అంటే ఏంటి? వీరి ప్రకారం ఓపెరాన్ అంటే ఒకటి లేదా ఎక్కువ నిర్మాణ జన్యువులు, దాని ప్రక్కనే ఉన్నటువంటి ఆపరేటర్, ప్రమోటర్ ప్రాంతాన్ని కలిపి ఓపెరాన్గా చెప్తారు. ఇక్కడ పటంలో చూపించినట్టుగా మనకు ఇది ఒక ల్యాక్ ఓపెరాన్, అంటే ఈకోలే బ్యాక్టీరియాలో కనిపించేటువంటి ఓపెరాన్. దీంట్లో మనకు 3 నిర్మాణ జన్యువులు ఉన్నాయి. అట్లనే పక్కన ఒక ఆపరేటర్, ఒక ప్రమోటర్ ప్రాంతం ఉంది. ఇలా ఒకటి కంటే ఎక్కువ నిర్మాణ జన్యువులు ఉన్నాయి, ఒక ఆపరేటర్ ఉంది, ప్రమోటర్ ఉంది. ఇంతవరకు ఈ ప్రాంతాన్ని మనం ఓపెరాన్గా చెప్తారు. ఈ ఓపెరాన్ అనే నిర్మాణమే మనకు లాక్టోజ్ వినియోగం కావచ్చు, లేదా ట్రిప్టోఫాన్ సంశ్లేషణ సంబంధించినటువంటి ప్రక్రియలను కావచ్చు, ఈ రెండింటిని కూడా నియంత్రించేటువంటి ఓపెరాన్ ఇది. అయితే
ఒపెరాన్ అనేది ఒక ముఖ్యమైనటువంటి జీవ రసాయన చర్యను ప్రభావితం చేసేటువంటి ప్రమాణం. ఇది జీవుల్లో జరిగేటువంటి వివిధ జీవ రసాయన చర్యలను ప్రభావితం చేస్తుంది. ఇది కేంద్రక పూర్వ జీవుల్లోనే ఉంటుందని ఇంతకుముందు నమ్మేవారు, కానీ ప్రస్తుతం జరిగినటువంటి పరిశోధనల ఫలితంగా ఇవి వైరస్లు నిజ కేంద్రక జీవుల్లో కూడా ఉంటాయని కనుగొనడం జరిగింది. వైరస్లు నిజ కేంద్రక జీవుల్లో కూడా ఉంటాయని కనుగొనడం జరిగింది. వైరస్లలో ఉదాహరణకు చూసినట్లయితే T7 రకానికి చెందినటువంటి బ్యాక్టీరియా ఫేజ్ వైరస్లో కనిపిస్తుంది సాధారణంగా ఇది. అదేవిధంగా నిజ కేంద్రక జీవుల్లో సీనోరాబ్డైటిస్ ఎలిగాన్స్ అనేటువంటి నెమటోడా జీవిలోను, పండ్ల ఈగలోను, ఫ్రూట్ ఫ్లై, దాన్ని రసాయనిక శాస్త్రీయంగా డ్రోసోఫిలా మెలనోగాస్టర్ అంటారు, దాంట్లోనూ గమనించడం జరిగింది ఒపెరాన్. ఇందులో సీనోరాబ్డైటిస్ ఎలిగాన్స్ అనేటువంటి నెమటోడా జీవి నేలలో నివసించేటువంటి అతి చిన్న పరాన్నజీవి, నులి పురుగు, 1 మిల్లీమీటర్ వ్యాసంలో పొడవుతూ ఉంటుంది. ఇది మానవుడికి ఎలాంటి హాని కానీ లాభం కానీ చేకూర్చని పరాన్నజీవి. దీనిలో అదేవిధంగా పండ్ల ఈగ డ్రోసోఫిలా మెలనోగాస్టర్, దాన్ని ఫ్రూట్ ఫ్లై అంటారు. ఈ 2 రకాల నిజకేంద్రక జీవుల్లో కూడా ఒపెరాన్లను గమనించడం జరిగింది. కాబట్టి ఒపెరాన్ అనేటువంటి భావన కేంద్రక పూర్వ జీవుల్లోనే కాకుండా వైరస్లు నిజకేంద్రక జీవుల్లో కూడా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇక ఒపెరాన్ రకాల విషయానికి వచ్చేస్తే ఒపెరాన్లో సాధారణంగా 2 రకాలు ఉంటాయి. అందులో ఒకటి ప్రేరేపిత ఒపెరాన్, దాన్నే ఇంగ్లీష్లో ఇండ్యూస్డ్ ఒపెరాన్ అంటారు. రెండవది రిప్రెసబుల్ ఒపెరాన్, దాన్నే ఇంగ్లీష్లో కూడా రిప్రెసబుల్ ఒపెరాన్ అంటారు. అందులో మొదట రకమైనటువంటి ప్రేరేపిత ఒపెరాన్ చూసినట్లయితే సాధారణంగా ప్రేరేపిత ఒపెరాన్ ఎప్పుడు కూడా ఆఫ్లో ఉంటుంది. అంటే ఇది ఎప్పుడు పనిచేయదు, కానీ ఎప్పుడైతే ప్రేరేపితము అయినటువంటి ఇండ్యూసర్ దీనికి వచ్చి చేరుతుందో అప్పుడు అది క్రియాశీలం అవుతుంది, దానికి సంబంధించిన ఉత్పన్నాన్ని విడుదల చేస్తుంది. కాబట్టి ఉదాహరణకి లాక్టోజ్ ఒపెరాన్ అనేటువంటి, అంటే లాక్టోజ్ విచ్ఛిన్నానికి సంబంధించిన ఒపెరాన్ని సాధారణంగా ప్రేరేపిత ఒపెరాన్గా చెప్తారు. సో లాక్ ఒపెరాన్ సాధారణంగా క్రియారహితంగా ఉంటుంది, నియంత్రించబడి ఉంటుంది, ఆఫ్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే మాధ్యమంలో ఈకోలై బ్యాక్టీరియా నివసించేటువంటి మాధ్యమంలో లాక్టోజ్ ఉంటుందో అది ఈకోలైలోకి ప్రవేశించి అలోలాక్టోజ్గా మారుతుంది. ఆ అలోలాక్టోజు ఇక్కడ ప్రేరేపి లేదా ఇండ్యూసర్గా పనిచేస్తుంది. ఈ ప్రేరేపి లేదా ఇండ్యూసర్ వల్ల ఒపెరాన్ ప్రేరేపించబడుతుంది, అందుకే దీన్ని ప్రేరేపిత ఒపెరాన్ అంటారు. అంటే అలోలాక్టోజ్ మాధ్యమంలోకి బ్యాక్టీరియాలోకి ప్రవేశించినప్పుడే ఇది ఆన్లోకి మారుతుంది, మిగతా అన్ని సమయాల్లో ఆఫ్లో ఉంటుంది. ఎందుకు ఆఫ్లో ఉంటుంది అంటే లాక్టోజ్ అవసరం లేనప్పుడు, లాక్టోజ్ మాధ్యమంలో లేనప్పుడు వీటి యొక్క ఉత్పత్తి అవసరం లేదు. అందువల్ల లాక్టోజ్ మాధ్యమంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది ఆన్లో ఉంటుంది, లాక్టోజ్ లేని సందర్భాల్లో ఆఫ్లో ఉంటుంది. సో ఇలాంటి రకమైనటువంటి ఒపెరాన్ సాధారణంగా విచ్ఛిన్న ప్రక్రియలో కనిపిస్తుంది. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా లాక్టోజ్ విచ్ఛిన్నానికి సంబంధించిన ఒపెరాన్ అని చెప్పుకున్నాం కదా. సో లాక్టోజ్ విచ్ఛిన్నం జరగడానికి కావాల్సిన ఎంజైమ్లు, 3 రకాల ఎంజైమ్లు ఉపయోగపడతాయి. ఆ ఎంజైమ్ల విడుదలలో తోడ్పడుతుంది, అందుకే ఇది ఒక విచ్ఛిన్న ప్రక్రియలో తోడ్పడేటువంటి ఒపెరాన్గా చెప్తాము. దీన్ని ప్రేరేపిత ఒపెరాన్గా చెప్తారు. ఇక 2వ రకమైనటువంటి ఒపెరాన్, దాన్ని రిప్రెసబుల్ ఒపెరాన్ అంటారు. ఇది ఎప్పుడు కూడా ఆన్లో ఉంటుంది, కానీ కో రిప్రెసర్ వల్ల ఆఫ్ అవుతుంది. ఇది సంశ్లేషణ ప్రక్రియలో కనిపిస్తుంది. ఉదాహరణకు చూసినట్లయితే ట్రిప్టోఫాన్ ఒపెరాన్, అంటే ట్రిప్టోఫాన్ సంశ్లేషణ సంబంధించినటువంటి ఒపెరాన్. ఈ ట్రిప్టోఫాన్ ఒపెరాన్లో సాధారణంగా 5 జన్యువులు ఉంటాయి, 5 ఎంజైమ్లను విడుదల చేస్తాయి. ఈ 5 జన్యువులు లేదా 5 ఎంజైమ్లు ట్రిప్టోఫాన్ సంశ్లేషణకు ఉపయోగపడతాయి. మాధ్యమంలో, అంటే ఈ బ్యాక్టీరియా నివసించేటువంటి మాధ్యమంలో ట్రిప్టోఫాన్ ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి ఈ జన్యువులు ఆఫ్లో ఉంటాయి, మాధ్యమంలో లేనప్పుడు ఇది ఆన్లో ఉంటాయి. కాబట్టి రిప్రెసబుల్ ఒపెరాన్ ఎప్పుడూ కూడా ఆన్లో ఉంటుంది, కోరిప్రెసర్ వల్ల ఇది ఆఫ్ అవుతూ ఉంటుంది. ఇక ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశమైనటువంటి ఈకోలైలో లాక్ ఒపెరాన్ యొక్క నిర్మాణము, అది పనిచేసే విధానాన్ని చూసినట్లయితే ఈకోలైలో లాక్ ఒపెరాన్ అనేది లాక్టోజ్ విచ్ఛిన్నానికి సంబంధించిన ఒపెరాన్. అంటే లాక్టోజ్ విచ్ఛిన్నానికి సంబంధించినటువంటి ఎంజైమ్లు ఏ సమయాల్లో విడుదలవుతాయి, అవి ఎలా లాక్టోజ్ని విచ్ఛిన్నం చేసి దానికి కావాల్సినటువంటి శక్తిని వినియోగిస్తాయనేది మనం ఈరోజు చర్చించుకునేటువంటి అంశంలో చూద్దాము. ఇది మొత్తం ఒపెరాన్లోకెల్లా మొట్టమొదట వర్ణించబడినటువంటి, మొట్టమొదట కనుగొనబడినటువంటి ఒపెరాన్. దీన్ని జాకోబ్ మరియు మోనాడ్ అనే 2 శాస్త్రవేత్తలు 1961 సంవత్సరంలో ఈ కోలై అనేటువంటి బ్యాక్టీరియాలో ప్రయోగాలు చేసి దీన్ని ప్రతిపాదించడం జరిగింది. సాధారణంగా ఈ కోలై గ్లూకోజ్ని శక్తి కోసం, అదేవిధంగా కార్బన్ పదార్థం కోసం ఉపయోగించుకుంటుంది. కానీ
గ్లూకోజ్ కొరత ఉన్న సందర్భాల్లో, గ్లూకోజ్ లభించని సందర్భాల్లో లాక్టోజ్ అంటే ఏ ప్రధాన జీవక్రియకు సంబంధం లేని లాక్టోజ్ అనేటువంటి ఒక డైసాకరైడ్ను శక్తి కోసం, కార్బన్ కోసం ఉపయోగించుకుంటుంది. అయితే ఈకోలై బ్యాక్టీరియాలో ఉండేటువంటి గ్లూకోజ్ జీవక్రియకు కావాల్సినటువంటి జన్యువులు, గ్లూకోజ్ విచ్ఛిన్నానికి కావాల్సిన జన్యువులు సాధారణంగా ఎప్పుడు వ్యక్తీకరించబడతాయి. ఎందుకంటే ఈకోలై బ్యాక్టీరియా సాధారణంగా గ్లూకోజ్ని ముఖ్య వనరుగా ఉపయోగించుకుంటుంది కాబట్టి గ్లూకోజ్ విచ్ఛిన్నానికి సంబంధించినటువంటి జన్యువులు నిరంతరంగా వ్యక్తీకరించబడతాయి. కానీ లాక్టోజ్ జీవక్రియకు కావాల్సిన జన్యువుల వ్యక్తీకరణ అవసరాన్ని బట్టి జరుగుతుంది. అంటే ఈకోలై బ్యాక్టీరియా లాక్టోజ్ మాధ్యమంలో ఉన్నప్పుడు ఈకోలైకి గ్లూకోజ్ లభ్యం కాని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో లాక్టోజ్ని శక్తి కోసం ఉపయోగించుకున్న సందర్భాల్లో మాత్రమే ఈ జన్యువులు, లాక్టోజ్ జీవక్రియలో పాల్గొనే జన్యువులు వ్యక్తీకరించబడడం జరుగుతుంది. ఎందుకంటే గ్లూకోజ్ ప్రధాన శక్తి వనరు, లాక్టోజ్ అనేది ఇతర కారణాల వల్ల అంటే గ్లూకోజ్ లభ్యం కాని సందర్భాల్లో మాత్రమే అది లాక్టోజ్ను వినియోగించుకుంటుంది. అయితే లాక్టోజ్ను విచ్ఛిన్నం చేయడం కోసం వీటిలో ఒక ప్రత్యేకమైన జన్యువు జెడ్ అనే జన్యువు, దాన్ని బీటా గ్యాలక్టోసిడేజ్ అనే జన్యువు ఉంటుంది. అది బీటా గ్యాలక్టోసిడేజ్ అనే ఎంజైమ్ని విడుదల చేస్తుంది. ఈ ఎంజైమ్ లాక్టోజ్ను గ్లూకోజ్గా, గ్యాలక్టోజ్గా విచ్ఛిన్నం చేస్తుంది. ఇలా వచ్చిన గ్లూకోజ్ని శక్తి కోసం వినియోగించుకుంటుంది. అంటే లాక్టోజ్ ఉన్నటువంటి మాధ్యమంలో ఈకోలై ఉన్నప్పుడే వీటి అవసరం ఉంటుంది, మిగతా సమయాల్లో వీటి అవసరం ఉండదు. అందుకే లాక్టోజ్ జీవక్రియకు సంబంధించినటువంటి ఎంజైమ్ల ఉత్పత్తి అవసరమైన సందర్భాల్లోనే జరుగుతూ ఉంటుంది. ఇక లాక్ ఒపెరాన్ యొక్క నిర్మాణాన్ని చూసినప్పుడు, లాక్ ఒపెరాన్ నిర్మాణంలో జాకబ్ మరియు మోనాడ్ ప్రతిపాదించినటువంటి లాక్ ఒపెరాన్ నిర్మాణంలో సాధారణంగా 2 అంశాలు ఉంటాయి. అందులో ఒకటి నిర్మాణ జన్యువులు, రెండోది నియంత్రించే డిఎన్ఏ క్రమాలు. నిర్మాణ జన్యువులనే స్ట్రక్చరల్ జీన్స్ అంటారు, వీటిని నియంత్రించే డిఎన్ఏ క్రమాలు అంటారు రెండోది. ఇందులో మొట్టమొదటి చూసినట్లయితే నిర్మాణ జన్యువులు. పేరులో ఉన్నట్టుగా ఇవి నిర్మిస్తాయి. ఎవరిని నిర్మిస్తాయి? లాక్టోజ్ వినియోగానికి సంబంధించిన వివిధ ఎంజైమ్లో నిర్మించేటువంటి జన్యువులు. అందుకే వీటిని నిర్మాణ జన్యువులుగా చెప్తారు. సాధారణంగా ఇవి ఈ రకమైన జన్యువులు ఎంఆర్ఎన్ఏను సంశ్లేషణ చేసి, ఎంఆర్ఎన్ఏను పాలిసిస్ట్రానిక్ రకానికి చెందినటువంటి ఎంఆర్ఎన్ఏను సంశ్లేషణ చేసి ఆ ఎంఆర్ఎన్ఏ నుంచి లాక్టోజ్ విచ్ఛిన్నానికి కావాల్సిన ఎంజైమ్ల యొక్క నిర్దేశాన్ని చేస్తాయి, వ్యక్తీకరణను చేయడం జరుగుతుంది. అయితే సాధారణంగా కేంద్రక పొరవ కణాల్లో ఒకటి కంటే ఎక్కువ నిర్మాణ జన్యువులు ఉండి సాధారణంగా లాక్టోజ్ వినియోగానికి లేదా ఇతర అణువుల యొక్క విచ్ఛిన్నానికి సంబంధించిన లేదా సంశ్లేషణకు సంబంధించినటువంటి ప్రక్రియలో మధ్యవర్తిత్వం చేస్తాయి. అంటే నిర్మాణ జన్యువులు సంశ్లేషణలో పాల్గొంటాయి లేదా విచ్ఛిన్నంలో పాల్గొంటాయి. కాబట్టి లాక్ ఒపెరాన్లో మాత్రం ఇక్కడ విచ్ఛిన్నం జరుగుతుంది, జీవ విచ్ఛిన్నం జరుగుతుంది. కాబట్టి అయితే ఇక్కడ ఉదాహరణకు చూసినట్లయితే లాక్ ఒపెరాన్ అనేటువంటి ఈ ఒపెరాన్లో సాధారణంగా 3 నిర్మాణ జన్యువులు ఉంటాయి. అందులో మొదటి నిర్మాణ జన్యువు బీటా గ్యాలక్టోసిడేజ్ అనేటువంటి లేదా సైడేజ్ అనేటువంటి జన్యువు. దీన్ని ఆంగ్ల అక్షరం జడ్తో సూచించడం జరుగుతుంది. ఇక రెండో రకమైనటువంటి జన్యువు పర్మియేజ్ అనే జన్యువు. దీన్ని సాధారణంగా వై అనేటువంటి ఆంగ్ల అక్షరంతో సూచించడం జరుగుతుంది. మూడో రకమైన జన్యువు ట్రాన్స్ ఎసిటైలేజ్ అనేటువంటి జన్యువు. దీన్ని సాధారణంగా ఏ అనేటువంటి అక్షరంతో సూచించడం జరుగుతుంది. ఇలా లాక్ ఒపెరాన్లో 3 నిర్మాణ జన్యువులు ఉంటాయి. పటంలో చూసినట్లయితే జెడ్ జన్యువు, అది బీటా గ్యాలక్టోసిడేజ్ జన్యువు. రెండోది వై అనే జన్యువు పర్మియేజ్ జన్యువు. నెక్స్ట్ మూడోది ట్రాన్స్ ఎసిటైలేజ్ అనేటువంటి జన్యువు. ఈ 3 నిర్మాణ జన్యువులు సాధారణంగా లాక్ ఒపెరాన్లో ఉంటాయి. ఇవి అంటే లాక్టోజ్ విచ్ఛిన్నానికి సంబంధించిన వివిధ రకాల ఎంజైమ్ల యొక్క సంశ్లేషణ చేస్తాయి, నిర్మిస్తాయి. అందుకే వీటిని నిర్మాణ జన్యువులుగా చూస్తాం. వీటిలో మొట్టమొదటి జన్యువు అయినటువంటి బీటా సాధారణంగా నిర్మాణ జన్యువుల విషయానికి వచ్చేస్తే ఈకోలైలో లాక్ ఒపెరాన్కు సంబంధించి సంశ్లేషించబడేటువంటి ఎంఆర్ఎన్ఏ పాలిసిస్ట్రానిక్ రకానికి చెందింది. పేరులో ఉన్నట్టుగా పాలి అంటే అనేకము, సిస్ట్రాన్స్ అంటే సిస్ట్రాన్స్. అంటే ఈ రకమైనటువంటి ఎంఆర్ఎన్ఏ ఒకటి కంటే ఎక్కువ ఎంజైమ్ల సంశ్లేషణలో పాల్గొంటుంది. ఒకటే ఎంఆర్ఎన్ఏ ఒకటి కంటే ఎక్కువ ఎంజైమ్ల సంశ్లేషణలో పాల్గొంటుంది కాబట్టి దీన్ని పాలిసిస్ట్రానిక్ రకానికి చెందిన ఎంఆర్ఎన్ఏగా చెప్తారు. సాధారణంగా కేంద్రక పూర్వక కణాల్లో ఒకటి కంటే ఎక్కువ నిర్మాణ జన్యువులు ఒకటే ప్రమోటర్తో ఉంటాయి. అందువల్ల మనకు నిర్మాణ జన్యువులు 3 ఉన్నప్పటికీ
ఎంఆర్ఎన్ఏ మాత్రం ఒకటే నిర్మితం అవుతుంది. అందుకే ఇక్కడ ఉండే ఎంఆర్ఎన్ఏని పాలిసిస్ట్రానిక్ రకానికి చెందిన ఎంఆర్ఎన్ఏగా చెప్తారు. కానీ నిజకేంద్రక జీవుల విషయానికి వచ్చేస్తే ప్రతి నిర్మాణ జన్యువుకి ఒక ప్రమోటర్ ఉంటుంది. అంటే ప్రతి నిర్మాణ జన్యువు ఒక ఎంఆర్ఎన్ఏని తయారు చేస్తుంది, ఆ ఎంఆర్ఎన్ఏ ఒక జన్యువుని తయారు చేస్తుంది. కానీ కేంద్రక పూర్వ జీవుల్లో వచ్చేస్తే ఒక ప్రమోటరు ఒక ఎంఆర్ఎన్ఏ ఉంటుంది. కాబట్టి ఒకటే ఎంఆర్ఎన్ఏ నుంచి మనకు కావాల్సిన 3 ఉత్పన్నాలు అంటే బీటా గ్యాలక్టోసిడేజ్ కానీ లేకపోతే పర్మియేజ్ కానీ ట్రాన్స్ ఎస్టేలేజ్ అనే ఈ 3 జన్యువులు కూడా ఒకటే ఎంఆర్ఎన్ఏ నుంచి తయారవుతాయి. అయితే నిజకేంద్రక జీవుల్లో ఉండేటువంటి ఎంఆర్ఎన్ఏని మోనోసిస్ట్రానిక్ రకానికి చెందిన ఎంఆర్ఎన్ఏగా చెప్తారు. అంటే ఒకటే సిస్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఒకటే ఎంజైమ్ తయారవుతూ ఉంటుంది వీటిలో. సో లాకోప్రాన్లో ఉన్నటువంటి 3 జన్యువుల్లో మొదటి జన్యువు అయినటువంటి బీటా గ్యాలక్టోసిడేజ్ జన్యువు గురించి చూద్దాం. దీన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంగ్ల అక్షరం జడ్తో సూచించడం జరుగుతుంది. ఈ జన్యువు వై అనే జన్యువుకి, నిర్మాణ జన్యువుల్లో వై అనే జన్యువుకి ఎగువగా ఉంటుంది, ఆపరేటర్ అనే జన్యువుకి దిగువగా ఉంటుంది. వై అనే జన్యువుకి ఎగువగా, ఆపరేటర్ అనే జన్యువుకి దిగువగా ఉంటుంది. ఈ జన్యువు బీటా గ్యాలక్టోసిడేజ్ అనేటువంటి ఈ జన్యువు బీటా గ్యాలక్టోసిడేజ్ అనే ఎంజైమ్ను సంశ్లేషిస్తుంది. ఇక్కడ పటంలో చూపించినట్టుగా జెడ్ అనేటువంటి బీటా గ్యాలక్టోసైడేజ్ అనే జన్యువు బీటా గ్యాలక్టోసైడేజ్ అనే ఎంజైమ్ను సంశ్లేషించే ఎంఆర్ఎన్ఏ సంశ్లేషణలో పాల్గొంటుంది. ఇలా తయారైనటువంటి బీటా గ్యాలక్టోసైడేజ్ అనే ఈ జన్యువు, ఈ ఎంజైము 2 విధులను నిర్వర్తిస్తుంది, 2 పనులను చేస్తుంది. అందులో మొదటి పని మాధ్యమం నుంచి బ్యాక్టీరియా కణంలోకి ప్రవేశించిన లాక్టోజ్ అనే డైసాకరైడ్ను గ్లూకోజ్ గ్యాలక్టోజ్ అనే మోనోసాకరైడ్లుగా విచ్ఛిన్నం చేస్తుంది. ఇది మొదటి పని. ఇలా విచ్ఛిన్నమైన గ్లూకోజ్ని తన శక్తి కోసం వినియోగించుకుంటుంది. అంటే ఇక్కడ నేరుగా గ్లూకోజ్ లభించట్లేదు ఈ కోలైకి, అది ఉన్న మాధ్యమంలో ఉండింది లాక్టోజ్ కాబట్టి లాక్టోజ్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా వచ్చిన గ్లూకోజ్ని తన శక్తి కోసం వినియోగించుకుంటుంది. అంటే లాక్టోజ్ ఉన్న మాధ్యమంలో బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఖచ్చితంగా బీటా గ్యాలక్టోసిడేజ్ సంశ్లేషణ జరగాలి, లేకపోతే లాక్టోజ్ విచ్ఛిన్నం కాదు, కాకపోతే శక్తి ఉత్పత్తి కాదు. కాబట్టి లాక్టోజ్ ఉన్నప్పుడే ఈ ఎంజైమ్ విడుదల కావాలి. కాబట్టి లాక్టోజ్ ఉన్నప్పుడే ఈ నిర్మాణ జన్యువు ఈ ఎంజైమ్ను విడుదల చేస్తుంది. ఇక రెండవ విధి విషయానికి వచ్చేస్తే బీటా గ్యాలక్టోసిడేజ్ సంబంధించినటువంటి రెండవ పని విషయానికి వచ్చేస్తే లాక్టోజ్ని అలో లాక్టోజ్గా సాదృశీకరణం చేస్తుంది. అంటే లాక్టోజ్ యొక్క నిర్మాణంలో కొద్ది మార్పు చేసి అలో లాక్టోజ్గా మారుస్తుంది. ఇక్కడ ఉదాహరణకి పటంలో చూసినట్లయితే లాక్టోజ్ అనేటువంటి ఈ డైసాకరైడ్లో మొదటి మోనోసాకరైడ్లోని 1వ కార్బన్కి అట్లే 2వ మోనోసాకరైడ్లోని 4వ కార్బన్కి మధ్య బంధం ఉంటే లాక్టోజ్లో, అదే అలో లాక్టోజ్ విషయానికి వచ్చేస్తే మొదటి మోనోసాకరైడ్లోని మొదటి కార్బన్కి అట్లే 2వ మోనోసాకరైడ్లోని 6వ కార్బన్కి మధ్య అంటే 1,6 బంధం ఉంటుంది. ఇక్కడ 1,6 గ్లైకోసైడిక్ బంధం ఉంటే అలో లాక్టోజ్లో 1,4 బంధం. అంటే బీటా గ్యాలక్టోసిడేజ్ రెండవ విధిలో ఏం చేసింది, లాక్టోజ్లో ఉండే 1,4 బంధాన్ని 1,6 బంధంగా మార్చి అలో లాక్టోజ్గా సాదృశీకరణం చేస్తుంది. ఈ అలో లాక్టోజే మనకు ప్రేరేపిగా లేదా ఇండ్యూసర్గా పనిచేసి లాక్టోజ్ని ఆన్లో ఉండేటట్టు చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది అనేది తర్వాత స్లైడ్స్లో చూద్దాము. సో ఇలా మొత్తానికి బీటా గ్యాలక్టోసైడేజ్ అనే ఈ ఎంజైము మొదటి విధిలో లాక్టోజ్ను గ్లూకోజ్ గ్యాలక్టోజ్గా అట్లే రెండవ విధిలో అలో లాక్టోజ్గా విచ్ఛిన్నం చేస్తుంది. ఇక రెండవ జన్యువు పర్మియేజ్ అనేటువంటి జన్యువు. ఈ జన్యువు బీటా గ్యాలక్టోసైడ్ పర్మియేజ్ అనేటువంటి ఎంజైమ్ను సంశ్లేషణ చేస్తుంది. బీటా గ్యాలక్టోసైడ్ పర్మియేజ్ అనేటువంటి ఎంజైమ్ను సంశ్లేషణ చేస్తుంది. పేరులో ఉన్నట్టుగా దీన్ని సాధారణంగా ఆంగ్ల అక్షరం వైతో సూచించడం జరుగుతుంది. పేరులో ఉన్నట్టుగా ఇది పర్మిషన్ ఇస్తుంది, అనుమతినిస్తుంది. అంటే లాక్టోజ్ మాధ్యమంలో ఉన్నప్పుడు కణకవచంలో ఉంటూ ఈ ఎంజైము కణకవచంలో ఉంటూ పర్మియేజ్ అనే ఎంజైమ్ కణకవచంలో ఉంటూ మాధ్యమంలో ఉండే లాక్టోజ్ను బ్యాక్టీరియాలోకి ప్రవేశించేటట్టు చేస్తుంది. అంటే ఒక క్యారియర్ లాగా పనిచేస్తుంది, వాహకంలాగా పనిచేసి మాధ్యమంలో ఉంచి లాక్టోజ్ బ్యాక్టీరియాలోకి ప్రవేశించేటట్టు చేస్తుంది. ఇది నిర్మాణ జన్యువులో రెండో రకమైనటువంటి వై అనే జన్యువు నుంచి సంశ్లేషించబడుతుంది. వై అనేటువంటి ఈ జన్యువు జెడ్ జన్యువుకు దిగువగా ఉంటుంది, ఏ అనే జన్యువుకు ఎగువగా ఉంటుంది.
ఈ జన్యువు పర్మియేజ్ అనే ఎంజైమ్ సంశ్లేషణ చేసి మాధ్యమం నుంచి లాక్టోజ్ను కణంలోకి రవాణా అయ్యేటట్టు చేయడం ద్వారా లాక్టోజ్ లోపల విచ్ఛిన్నం చేసి దాని నుంచి శక్తి వినియోగించేటట్టు, అంటే పర్మియేజ్ అనే ఎంజైమ్ లేకపోతే లాక్టోజ్ మాధ్యమం నుంచి బ్యాక్టీరియాలోకి రాకపోతే దాటి నుంచి శక్తి ఉత్పత్తి జరగదు. కాబట్టి శక్తి ఉత్పత్తి జరగాలి అంటే లాక్టోజ్ ఖచ్చితంగా లోపలికి ప్రవేశించాలంటే ఇది కణకవచంలో ఉంటూ దానికి అనుమతినివ్వడం ద్వారా లాక్టోజ్ విచ్ఛిన్నానికి ఇండైరెక్ట్గా తోడ్పడేటువంటి ఎంజైమ్ ఇది. ఇక మూడో రకమైనటువంటి జన్యువు దాన్నే ట్రాన్స్ ఎసిటైలేజ్ జన్యువుగా చెప్తాము. దీన్ని ఆంగ్ల అక్షరం ఏతో సూచించడం జరుగుతుంది. ఈ ట్రాన్స్ ఎసిటైలేజ్ అనేటువంటి ఈ జన్యువు వై జన్యువుకు, నిర్మాణ జన్యువులో రెండో రకమైనటువంటి వై జన్యువుకు దిగువగా ఉంటుంది. దీని నుంచి తయారైన ఎంఆర్ఎన్ఏ నుంచి ట్రాన్స్ ఎసిటైలేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క సంశ్లేషణ జరుగుతుంది. ఇలా వచ్చిన ట్రాన్స్ ఎసిటైలేజ్ అనేటువంటి ఈ ఎంజైమ్ సాధారణంగా ఏం చేస్తుంది అంటే విష నివారణలో పాల్గొంటుంది. విష నివారణ ఎలా జరుగుతుంది అంటే చూసినట్లయితే ఎసిటైల్ కో ఏలో ఉండేటువంటి ఎసిటైల్ కో ఎంజైమ్ ఏలో ఉండేటువంటి ఎసిటైల్ అనేటువంటి ఈ సమూహాన్ని బీటా డి గ్యాలక్టోసైడ్ అనేటువంటి ఒక రసాయనానికి చేర్చడం ద్వారా వాటిని ఎసిటైలేషన్ చేస్తుంది. ట్రాన్స్ ఎసిటైలేజ్ అనే ఎంజైమ్ ఎసిటైల్ కో ఎంజైమ్లో ఉండేటువంటి ఎసిటైల్ సమూహాన్ని బీటా డి గ్యాలక్టోసైడ్లకు రవాణా చేయడం ద్వారా ఎసిటైలేషన్ చేసి 6 ఎసిటైల్ బీటా డి గ్యాలక్టోసైడ్ను ఏర్పరుస్తుంది. ఇలా చేయడం ద్వారా లాక్టోజ్ను మాత్రమే బీటా గ్యాలక్టోసైడ్ విచ్ఛిన్నం చేసి లాక్టోజ్ కాని మిగతా గ్యాలక్టోసైడ్లను విచ్ఛిన్నం చేయకుండా బీటా గ్యాలక్టోసైడ్ స్పెసిఫిక్గా గ్యాలక్టోజ్ను కలిగిన లాక్టోజ్ను మాత్రమే విచ్ఛిన్నం చేసి గ్యాలక్టోజ్ కలిగిన ఇతర గ్యాలక్టోసైడ్లను విచ్ఛిన్నం కాకుండా అడ్డుకోవడం ద్వారా వాటి వల్ల ఏర్పడే విష పదార్థాలు కణంలో ఏర్పడకుండా నివారించి విష నివారణలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి దీన్ని విష నివారణలో పాల్గొనేటువంటి మరొక అదనపు ఎంజైమ్గా చెప్పడం జరుగుతుంది. ఇది ట్రాన్స్ ఎసిటైలేజ్ లేదా ఏ అనేటువంటి జన్యువు నుంచి నిర్మించడం జరుగుతుంది. ఇక రెండో రకమైనటువంటి అంశం ఓపెరాన్లో అదే నియంత్రించేటువంటి జన్యు క్రమాల్లో సాధారణంగా డిఎన్ఏ క్రమాల్లో సాధారణంగా 5 రకాల అంశాలు ఉంటాయి. అందులో మొదటి అంశం ఆపరేటర్ ప్రాంతం. దీన్ని సాధారణంగా ఆంగ్ల అక్షరం ఓతో సూచిస్తారు. నెక్స్ట్ రెండో ప్రాంతం ప్రమోటర్ ప్రాంతం. దీన్ని సాధారణంగా ఆంగ్ల అక్షరం పీతో సూచిస్తారు. నెక్స్ట్ నియంత్రణ జన్యు. దీన్ని సాధారణంగా ఆంగ్ల అక్షరం ఇన్హిబిటర్ జన్యు అంటారు. దీన్ని సాధారణంగా ఆంగ్ల అక్షరం ఐతో సూచించడం జరుగుతుంది. ఇక నాలుగో అంశం ప్రేరేపి. దాన్ని ఆంగ్లంలో ఇండ్యూసర్ అని. నిరోధిని ప్రోటీన్. దాన్ని ఆంగ్లంలో రిప్రెసార్గా చెప్పడం జరుగుతుంది. అందులో మొదటి అంశమైనటువంటి ఆపరేటర్ లేదా ఓ గురించి చూద్దాం. ఇది నిర్మాణ జన్యువులకు ఎగువగా ఉంటుంది. పటంలో చూపించినట్టుగా ఇది నిర్మాణ జన్యువులకి నిర్మాణ జన్యువుల్లో మొదటి జన్యువైనటువంటి జడ్ జన్యువుకి ఎగువగా ఉంటుంది. కాబట్టి నిర్మాణ జన్యువులకి ఎగువగా ఉండేటువంటి ప్రాంతమే ఆపరేటర్. ఇది ఆన్ లేదా ఆఫ్ లాగా పనిచేస్తుంది. అంటే ఇది ఆన్లో ఉంటేనేమో ఇది ఆపరేటర్ ఆన్లో ఉంటే నిర్మాణ జన్యువులు వాటి యొక్క ఎంజైమ్లను సంశ్లేషిస్తాయి. ఇది ఆఫ్లో ఉంటే వాటి జన్యువులు ఆపరేటర్ ఆఫ్లో ఉంటే నిర్మాణ జన్యువులు ఎంజైమ్ల సంశ్లేషణ చేయవు. సో ఇలా ఇది ఆన్ ఆఫ్ లాగా పనిచేస్తుంది. ఎట్లయితే మనం ఇంట్లో కరెంటు ఫ్యాన్స్ ట్యూబ్లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తామో అట్లే ఆన్ ఆఫ్ స్విచ్ లాగా పనిచేస్తుంది. ఇది ఆన్లో ఉన్నప్పుడు నిర్మాణ జన్యువులు వాటి ఎంజైమ్ సంశ్లేషిస్తాయి. ఆఫ్లో ఉంటే నిర్మాణ జన్యువుల యొక్క సంశ్లేషణ ఆగిపోతుంది. సో ఇది ఆన్లో ఉంటే నిర్మాణ జన్యువులు ఎంఆర్ఎన్ఏను సంశ్లేషిస్తాయి. ఆ తర్వాత ఎంఆర్ఎన్ఏ నుంచి మనకు కావాల్సిన ఎంజైమ్స్ సంశ్లేషణ జరుగుతుంది. ఒకవేళ ఇది ఆఫ్లో ఉంటే నిర్మాణ జన్యువులు ఎంఆర్ఎన్ఏను సంశ్లేషణ చేయవు. కాబట్టి మొత్తం లాక్ ఓపెరాన్ ఆన్లో ఉండడం లేదా ఆఫ్లో ఉండడాన్ని నిర్ధారించేటువంటి జన్యు ప్రమాణమే ఆపరేటర్ ప్రాంతం. ఇంతకీ ఇది ఆన్లో ఆఫ్లో ఎలా ఉంటుంది? ఆన్లో ఆఫ్లో ఉండడానికి కారణం ఏంటి అంటే సపోజ్ ఇక్కడ ఆపరేటర్ అనేటువంటి ఈ జన్యువుకి ఒకవేళ నిరోధిని ప్రోటీన్ లేదా రిప్రెసర్ ప్రోటీన్ అంటారు అది ఇక్కడ అతికితే అప్పుడు ఆపరేటర్ జన్యువుకి
ఆపరేటర్ జన్యువుకు నిరోధిని ప్రోటీన్ అతికితే అది ఆపరేటర్ ఆఫ్లో ఉంటుంది. ఆఫ్లో ఉన్న సందర్భాల్లో నిర్మాణ జన్యువుల యొక్క సంశ్లేషణ చేయవు. అలా కాకుండా ఆపరేటర్కి నిరోధిని ప్రోటీన్ అతకకుండా ఉంటే, కలవకుండా బంధించబడకుండా ఉంటే అప్పుడు ఆపరేటర్ ఆఫ్లో ఉంటుంది. ఆపరేటర్ ఆఫ్లో ఉన్నప్పుడు నిర్మాణ జన్యువులు సాధారణంగా ఎంఆర్ఎన్ఏను సంశ్లేషణ చేస్తాయి. సంశ్లేషణ చేసి వాటి నుంచి వివిధ రకాల ఎంజైమ్లను సంశ్లేషించడం జరుగుతుంది. సో ఇప్పుడు మన ఈ పటంలో యానిమేషన్ రూపంలో ఆపరేటర్ ఆన్లో ఉంటే ఎలా ఉంటుంది, ఆపరేటర్ ఆఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. మొట్టమొదటి ఆపరేటర్ ఆన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సో ఆపరేటర్ ఆన్లో ఎప్పుడు ఉంటుందంటే లాక్టోజ్ మాధ్యమంలో ఉన్నప్పుడు అది బీటా గ్యాలక్టోసిడేజ్ అనేటువంటి ఎంజైమ్ వల్ల అలో లాక్టోజ్గా సాదృశీకరణం చెందుతుందని ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ఇలా ఏర్పడేటువంటి అలో లాక్టోజ్ ఆపరేటర్కు బంధితమైన నిరోధినితో అతికి నిరోధిని యొక్క నిర్మాణంలో మార్పు చెందిస్తుంది. అందువల్ల నిరోధిని ప్రోటీన్ ఆపరేటర్ నుంచి విడిపోగానే ప్రమోటర్ వద్ద ఉన్న ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ క్రమంగా నిర్మాణ జన్యుల గుండా ముందుకు ప్రయాణిస్తూ వాటి నుంచి ఎంఆర్ఎన్ఏను అలాగే ఎంఆర్ఎన్ఏ నుంచి ఈకోల యొక్క లాక్టోజ్ విచ్ఛిన్నానికి సంబంధించిన వివిధ రకాల ఎంజైమ్లను సంశ్లేషించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆపరేటర్ ఆన్లో ఎప్పుడు ఉంటుంది, నిరోధిని ప్రోటీన్ దీనికి అతకనప్పుడు. నిరోధిని ప్రోటీన్ ఎప్పుడు అతకదు అంటే లాక్టోజ్ మాధ్యమంలో ఉన్నప్పుడు. లాక్టోజ్ మాధ్యమంలో ఉన్నప్పుడు అలో లాక్టోజ్ సంశ్లేషణ జరిగి అది నిరోధిని ప్రోటీన్తో అతకడం వల్ల నిరోధిని ప్రోటీన్ సాదృశీకరణం చెందుతుంది. అందువల్ల నిరోధిని ప్రోటీన్ ఆపరేటర్తో అతకదు. ఇక నెక్స్ట్ ఆపరేటర్ ఆఫ్లో ఉన్నప్పుడు. ఆపరేటర్ ఆఫ్లో ఉండాలంటే నియంత్రణ జన్యువు నిరోధిని ప్రోటీన్ సంశ్లేషించాలి. ఈ నిరోధిని ప్రోటీన్ ఆపరేటర్తో అతికినప్పుడు ఆఫ్లో ఉంటుంది. అప్పుడు ప్రమోటర్ వద్ద ఉన్న ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ముందుకు కదలలేదు, నిర్మాణ జన్యువుల గుండా ముందుకు కదలలేదు. అందువల్ల నిర్మాణ జన్యువుల్లో ఎంఆర్ఎన్ఏ సంశ్లేషణ జరగదు, అంటే అనులేఖనం జరగదు, అంటే ఎంజైమ్స్ కూడా సంశ్లేషించడం జరగదు. కాబట్టి ఎంజైమ్ల సంశ్లేషణ ఆపరేటర్ ఆఫ్లో ఉన్నప్పుడు ఆగిపోతుంది. నెక్స్ట్ రెండవ ప్రాంతం ప్రమోటర్ ప్రాంతం. ఇది పటంలో చూపించినట్టుగా ఆపరేటర్ ప్రాంతానికి ఎగువగా ఉంటుంది. ఇక్కడే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేటువంటి ఎంజైమ్ మొట్టమొదట బంధించబడే ప్రాంతం ప్రమోటర్ ప్రాంతం. అంటే నిర్మాణ జన్యువులు ఎంఆర్ఎన్ఏ సంశ్లేషణ చేయాలంటే ప్రమోటర్ ప్రాంతానికి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అతకాలి. అందువల్ల ప్రమోటర్ ప్రాంతానికి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అతికినప్పుడు ఆపరేటర్ ఆన్లో ఉంటే ఇక్కడ అతికిన ఆర్ఎన్ఏ పాలిమరేజ్ క్రమంగా ముందుకు కదులుతూ నిర్మాణ జన్యువుల నుంచి విడుదలయ్యేటువంటి వివిధ రకాల ఎంజైమ్ల సంశ్లేషణలో పాల్గొంటుంది. కాబట్టి నిర్మాణ జన్యువుల వద్ద జరిగేటువంటి అనులేఖనం ప్రారంభమయ్యేటువంటి నిర్ధారిత ప్రాంతాన్నే ప్రమోటర్గా చెప్పడం జరుగుతుంది. ఇక ఈ ప్రమోటర్ ప్రాంతం 3 ప్రాంతాలను కలిగి ఉంటుంది. అందులో మొదటి ప్రాంతం ఆర్ఎన్ఏ పాలిమరేజ్ను గుర్తించే స్థానము, రెండోది ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బంధించబడే స్థానం, మూడోది అనులేఖన ఆరంభ స్థానం. ఇలా 3 ప్రాంతాలను కలిగి ఉంటుంది ప్రమోటర్ ప్రాంతం. అంటే మొట్టమొదట ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఈ ప్రాంతం గుర్తిస్తుంది, దానికి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బంధించబడుతుంది, ఆ తర్వాత క్రమంగా నిర్మాణ జన్యుల వైపు కదులుతూ అనులేఖనాన్ని ఆరంభిస్తుంది. ఇలా ప్రమోటర్ ప్రాంతం అనులేఖనాన్ని ఆరంభించేటువంటి ప్రాంతంగా చెప్పడం జరుగుతుంది. ఇక మూడో రకమైనటువంటి జన్యువు నియంత్రణ జన్యువు. ఇది ఒపెరాన్ విధిని ప్రభావితం చేసేటువంటి ఉత్పన్నాలను నిర్మిస్తుంది. ఇంతకుముందు పటంలో చూపించినట్టుగా నియంత్రణ జన్యువు ఇది ప్రమోటర్ ప్రాంతానికి ఎగువగా ఉంటుంది. అదేవిధంగా నియంత్రణ జన్యువు ఒపెరాన్ విధిని ప్రభావితం చేసేటువంటి వివిధ రకాల ఉత్పన్నాలను ఇంతకుముందు చూసినట్టుగా నిరోధిని ప్రోటీన్ సంశ్లేషిస్తుంది. ఈ నిరోధిని ప్రోటీన్ ఆపరేటర్తో అతికినప్పుడు ఆపరేటర్ ఆఫ్లో ఉంటుంది, ఆపరేటర్తో అతకకుండా ఉన్నప్పుడు ఆపరేటర్ ఆన్లో ఉంటుంది. అంటే ఇది నియంత్రణ జన్యువు విడుదల చేసేటువంటి ఉత్పన్నము ప్రమోటర్ మరియు ఆపరేటర్ ఆఫ్ ఆన్లో ఉండడం లేదా మొత్తానికి ఒపెరాన్ ఆఫ్ ఆన్లో ఉండడాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి ఇది నియంత్రిస్తుంది. ఇది విచిత్రం ఏంటి అంటే నియంత్రణ జన్యువు ఒక నిర్మాణ జన్యువు, అదేవిధంగా నియంత్రణ జన్యువు. ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని జన్యువులు మిగతా ప్రోటీన్ల సంశ్లేషణ చేయడంతో పాటు మిగతా జన్యువులను కూడా నియంత్రిస్తాయని చూసాం కదా. అదేవిధంగా నియంత్రణ జన్యువు కూడా నిరోధిని ప్రోటీన్కి కావాల్సిన ఎంఆర్ఎన్ఏను సంశ్లేషణ చేస్తుంది, అదే సమయంలో నిర్మాణ జన్యువులను కూడా నియంత్రిస్తుంది. ప్లస్ ఇది ఒక స్థాపిత జన్యువు. ఎందుకంటున్నామంటే నియంత్రణ జన్యువు నిరంతరంగా నిరోధిని ప్రోటీన్ని విడుదల చేస్తుంది. అందుకే నియంత్రణ జన్యువు ప్రభావం వల్లనే ఆపరేటర్ కంటిన్యూస్గా
కంటిన్యూస్గా ఆపరేటర్ ఆఫ్లో ఉంటుంది. ఎందుకంటే లాక్టోజ్ ఏ సందర్భంలో ఎప్పుడు లభ్యమవుతుందో తెలియదు. కాబట్టి లాక్టోజ్ లభ్యమైనప్పుడు మాత్రమే ఆపరేటర్ ఆన్లో ఉండాలి. మిగతా అన్ని సమయాల్లో ఆపరేటర్ ఆఫ్లో ఉండాలి. మిగతా అన్ని సమయాల్లో ఆపరేటర్ ఆఫ్లో ఉండాలి అంటే అన్ని సమయాల్లో కూడా నియంత్రణ జన్యువు ఒక స్థాపిత జన్యువులాగా పనిచేస్తూ నిరోధిని ప్రోటీన్ను నిర్మిస్తూ ఉండాలి. అప్పుడే ఆపరేటర్ ఆఫ్లో ఉంటుంది. ఎప్పుడైతే లాక్టోజ్ లభిస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఆ నిరోధిని ప్రోటీన్కి అలో లాక్టోజ్ అతకడం వల్ల ఒపెరాన్ ఆన్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి నియంత్రణ జన్యువుని ఒక స్థాపిత జన్యువుగా చెప్పడం జరుగుతుంది. అయితే నియంత్రణ జన్యువు ఒపెరాన్లో భాగం కాదు, కానీ ఆ ఒపెరాన్ కలిగిన డిఎన్ఏలో భాగం. ఇక్కడ మనం పటంలో చూపించినట్టుగా ఒపెరాన్ అంటే 3 నిర్మాణ జన్యువులు, ఒక ఆపరేటర్, ఒక ప్రమోటర్గానే చూసాం. ఒక ఆపరేటర్, ఒక ప్రమోటర్గానే చూసాం. కాబట్టి నియంత్రణ జన్యువు అనేది ఒపెరాన్లో భాగం కాదు, కానీ డిఎన్ఏలో భాగము. నియంత్రణ జన్యువు ఒపెరాన్లో భాగం కాదు, కానీ నియంత్రణ జన్యువు ఇక్కడ చూడండి, మన పటంలో చూసినట్టుగా ఇంతవరకే మనకు ఒపెరాన్. కాబట్టి నిర్మాణ జన్యువులు ఉంటాయి, అదేవిధంగా ఆపరేటర్ ఉంటుంది, ప్రమోటర్ ఉంటుంది. కానీ నియంత్రణ జన్యువు మాత్రం ఒపెరాన్లో భాగం కాదు, కానీ ఆ ఒపెరాన్ని కలిగినటువంటి డిఎన్ఏలో మాత్రం భాగం. ఈ నియంత్రణ జన్యువు నిరోధిని లేదా రిప్రెసర్ అనే ప్రోటీన్ను, ఇక్కడ నియంత్రణ జన్యువు నిరోధిని లేదా రిప్రెసర్ అనే ప్రోటీన్ సంబంధించిన ఎంఆర్ఎన్ఏను అనులేఖనం చేస్తుంది. ఇలా తయారైనటువంటి నిరోధిని ప్రోటీన్ ఒక అలోస్టిరిక్ అణువు. అలోస్టిరిక్ అణువు అంటే ఏంటంటే ఏదైనా ఒక అణువు దీనికి వచ్చి బంధించబడినప్పుడు దీని నిర్మాణంలో మార్పు వస్తుంది. నిరోధిని ప్రోటీన్ నిర్మాణంలో మార్పు వస్తుంది. ఇలా ఏదైనా ఒక అణువు బంధించబడినప్పుడు దాని నిర్మాణంలో మార్పు వచ్చే అణువుని అలోస్టిరిక్ అణువు అంటారు. సో ఇలా ఎప్పుడైతే మాధ్యమంలో లాక్టోజ్ అలో లాక్టోజ్గా మారుతుందో, ఆ అలో లాక్టోజ్ ఎప్పుడైతే ఈ నిరోధిని ప్రోటీన్కి అతుకుతుందో, నిరోధిని ప్రోటీన్కి అలో లాక్టోజ్ అనేటువంటి ఈ ప్రేరేపి అతుకుతుందో, అప్పుడు నిరోధిని ప్రోటీన్ యొక్క ఈ నిర్మాణం కాస్త మారి వేరే రాగా మారుతుంది. ఇలా మారడం వల్ల నిరోధిని ప్రోటీన్ సాధారణంగా అయితే ఇక్కడ ఆపరేటర్తో అతుకుతుంది, కానీ దీని నిర్మాణం మారినప్పుడు ఆపరేటర్తో అతుకదు. కాబట్టి ఇక్కడ యానిమేషన్లో చూసినట్లయితే అలో లాక్టోజ్ నిరోధిని ప్రోటీన్తో అతికి నిరోధిని ప్రోటీన్ యొక్క నిర్మాణంలో మార్పు చెందించింది. ఇలా మార్పు చెందించబడినటువంటి నిరోధిని ప్రోటీన్ మనకు ఆపరేటర్తో అతకదు. అందువల్ల ఆపరేటర్ ఆన్లో ఉంటూ మనకు నిర్మాణ జన్యువుల నుంచి వివిధ రకాల ఎంజైమ్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది. కాబట్టి నియంత్రణ జన్యువు విడుదల చేసేటువంటి నిరోధిని ప్రోటీన్ మనకు ఆపరేటర్ని ఆఫ్లో ఆన్లో ఉంచేటట్టు చేస్తుంది. కాబట్టి ఒపెరాన్ మొత్తానికి నియంత్రించేటువంటి జన్యువుగా చెప్పడం జరుగుతుంది దీన్ని. సో ఇక్కడ పటంలో చూసినట్లయితే నియంత్రణ జన్యువు నుంచి విడుదలైనటువంటి నిరోధిని ప్రోటీన్ ఆపరేటర్తో అతుకుతుంది. ఫలితంగా ఆపరేటర్ ఆఫ్లో ఉంటుంది. ఫలితంగా ఇక్కడ ప్రమోటర్ ప్రాంతం వద్దున్న ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఆపరేటర్ను దాటి నిర్మాణ జన్యువుల వైపుకు వెళ్ళలేదు. అందువల్ల అనులేఖనం జరగదు. ఇక 4వ అంశం, నియంత్రణ క్రమాల్లో 4వ అంశం ప్రేరేపి. దాన్నే ఇండ్యూసర్గా చెప్పడం జరుగుతుంది. ప్రేరేపి సాధారణంగా మనకు ఇక్కడ లాక్ ఒపెరాన్లో ప్రేరేపిగా ప్రవర్తించేటువంటి అణువు ఏంటి అంటే అలో లాక్టోజ్. అది లాక్టోజ్ యొక్క నిర్మాణంలో మార్పు వల్ల ఏర్పడేటువంటి అంశం. బీటా గ్యాలక్టోసిడేజ్ అనేటువంటి ఎంజైమ్ లాక్టోజ్ని అలో లాక్టోజ్గా మారుస్తుంది. ఈ అలో లాక్టోజ్ ప్రేరేపిగా మారి నిరోధిని ప్రోటీన్కు బంధించబడుతుంది. ఎప్పుడైతే ప్రేరేపి అనేటువంటి అంశం నిరోధిని ప్రోటీన్కు బంధించబడుతుందో అప్పుడు దాని విన్యాసంలో మార్పు వస్తుంది. ఫలితంగా నిరోధిని ప్రోటీన్ ఆపరేటర్కి అతకదు. సో కాబట్టి అంటే ఇండైరెక్ట్గా చూసినట్లయితే ఇది ఒపెరాన్ ప్రేరేపించేటువంటి అణువు. అందుకే దీన్ని ప్రేరేపి అంటాము. ఇలాంటి ప్రేరేపి వల్ల ఒపెరాన్ ప్రేరేపించబడుతుంది కాబట్టి ఈ ఒపెరాన్ను ప్రేరేపిత ఒపెరాన్గా చెప్తారు. ఇండ్యూస్డ్ ఒపెరాన్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రేరేపిలో ఇక్కడ మనకు అలో లాక్టోజ్ ప్రేరేపిగా పనిచేస్తుంది. 1,6 అనేటువంటి గ్లైకోసైడిక్ బంధాన్ని కలిగినటువంటి అలో లాక్టోజ్ ప్రేరేపిగా పనిచేస్తూ ఆ ప్రేరేపి మనకు నిరోధిని ప్రోటీన్ యొక్క సాదృశీకరణం చేయడం, నిరోధిని ప్రోటీన్ నిర్మాణంలో మార్పు చెందించడం ద్వారా నిరోధిని ప్రోటీన్ ఆపరేటర్తో ఆపడం చేసి ఆపరేటర్ని ఆన్లో ఉంచేటట్టు చేస్తుంది. ఇక 5వ రకమైనటువంటి అంశము నిరోధిని ప్రోటీన్. డిఎన్ఏ నియంత్రించే క్రమాల్లో 5వ అంశం నిరోధిని ప్రోటీన్. దీన్ని నియంత్రణ జన్యువు నిర్మిస్తుంది. నియంత్రణ జన్యువు అంటే ఒపెరాన్లో భాగం కాని నియంత్రణ జన్యువు దీన్ని నిర్మిస్తుంది. ఇది ఆపరేటర్కు అతికి నిర్మాణ జన్యువుల వ్యక్తీకరణ నియంత్రణ. ఇంతకుముందు పటంలో చూపించినట్టుగా నిరోధిని ప్రోటీన్ సాధారణంగా నియంత్రణ జన్యువు నుంచి విడుదలవుతుంది. అది ఆపరేటర్తో అతుకుతుంది. ఆపరేటర్తో అతికినప్పుడు ఆపరేటర్
ఆఫ్లో ఉంటుంది, అందువల్ల నిర్మాణ జన్యువుల యొక్క వ్యక్తీకరణ ఆగిపోతుంది. అలా కాకుండా ఆపరేటర్తో అతకనప్పుడు ఇది ఆన్లో ఉంటుంది ఆపరేటర్, అందువల్ల ఆన్లో ఉన్నప్పుడు నిర్మాణ జన్యువులు వివిధ రకాల ఎంజైమ్లు విడుదల చేస్తాయి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా నిరోధిని ప్రోటీన్ ఒక అలోస్టెరిక్ అణువు, అంటే ఈ అణువుకి ఏదైనా అణువు సంధించబడినప్పుడు దీని నిర్మాణంలో మార్పు వస్తుంది. ఆ మార్పు చెందిన నిర్మాణము అది ఆపరేటర్తో అతకకుండా అలాగే ఉంటుంది. అదేవిధంగా లాక్టోజ్ లేని సమయాల్లో, మాధ్యమంలో లాక్టోజ్ లేనప్పుడు ఆటోమేటిక్గా పర్మియేజ్ ఎంజైమ్ ఉండదు. ఎంజైమ్ ఉన్నప్పుడు అది బ్యాక్టీరియాలోకి ప్రవేశించదు. బ్యాక్టీరియాలోకి ప్రవేశించకపోతే ఆటోమేటిక్గా అది నిరోధిని ప్రోటీన్కి అతకదు. నిరోధిని ప్రోటీన్కి అతకనప్పుడు ఆటోమేటిక్గా నిరోధిని ప్రోటీన్ మనకు ఆపరేటర్తో అతుకుతుంది. నిరోధిని ప్రోటీన్ ఆపరేటర్తో అతకడం వల్ల ఆపరేటర్ ఆఫ్లో ఉంటుంది. ఆపరేటర్ ఆఫ్లో ఉన్నప్పుడు నిర్మాణ జన్యువులు ఈ విధిని నిర్వర్తించవు. ఇక ఒపెరాన్ పనిచేసే విధానాన్ని చూసినప్పుడు దాని యొక్క యానిమేషన్ చూసినట్లయితే, మొట్టమొదటగా నియంత్రణ జన్యువు నుంచి ఒక ఎంఆర్ఎన్ఏ సంశ్లేషించబడుతుంది. ఇలా సంశ్లేషించబడ్డ ఎంఆర్ఎన్ఏ నిరోధిని ప్రోటీన్ను నిర్మిస్తుంది. ఈ నిరోధిని ప్రోటీన్ లాక్టోజ్ ఉన్న సందర్భాల్లో మాధ్యమంలో లాక్టోజ్ ఉన్న సందర్భాల్లో, ఇదేమో లాక్టోజ్ లేనప్పుడు ఎలా జరుగుతుంది యానిమేషన్ రూపంలో చూసాం. లాక్టోజ్ లేనప్పుడు నియంత్రణ జన్యువు నుంచి ఒక ఎంఆర్ఎన్ఏ తయారవుతుంది. అది నిరోధిని ప్రోటీన్ సంశ్లేషిస్తుంది. ఇలా సంశ్లేషించబడే నిరోధిని ప్రోటీన్ ఆపరేటర్తో అతుకుతుంది. ఫలితంగా ఆపరేటర్ ఆఫ్లో ఉంటుంది. ఫలితంగా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఆపరేటర్ను దాటి నిర్మాణ జన్యువుల వైపుకు వెళ్ళకపోవడం వల్ల నిర్మాణ జన్యువులు వాటికి సంబంధించిన ఎంజైమ్లు అనులేఖించవు. కాబట్టి ఆ లాక్టోజ్ లేనప్పుడు ఈ జన్యువులు అవసరం ఉండదు. నిర్మాణ జన్యువులు విడుదల చేసేటువంటి ఎంజైమ్ల సంశ్లేషణ అవసరం లేదు. కాబట్టి లాక్టోజ్ లేనప్పుడు నిర్మాణ జన్యువులు విడుదల చేసేటువంటి ఎంజైమ్స్ సంశ్లేషణ జరగకూడదు. కాబట్టి లాక్టోజ్ లేని సందర్భాల్లో, మాధ్యమంలో లాక్టోజ్ లేని సందర్భాల్లో బీటా గ్యాలక్టోసైడేజ్ అనే జన్యువు కానీ, లేకపోతే పర్మియేజ్ అనే జన్యువు కానీ, ట్రాన్స్ ఎసిటైలేజ్ అనే జన్యువు కానీ, 3 జన్యువులు కూడా క్రియారహితంగా ఉంటాయి. అవి అనులేఖనాన్ని జరపవు, అనులేఖనం ఆగిపోతుంది. కాబట్టి అనులేఖనం ఆగిపోవడం వల్ల మనకు లాక్టోజ్ యొక్క వినియోగం కూడా జరగదు. అదే మాధ్యమంలో లాక్టోజ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో యానిమేషన్ రూపంలో చూద్దాం. మాధ్యమంలో లాక్టోజ్ ఉన్నప్పుడు నియంత్రణ జన్యువు నుంచి మనకు నిరోధిని ప్రోటీన్ సంశ్లేషించబడుతుంది. ఈ నిరోధిని ప్రోటీన్ మాధ్యమంలో లాక్టోజ్ ఉన్నప్పుడు ఆ లాక్టోజ్ని అలోలాక్టోజ్గా బీటా గ్యాలక్టోసిడేజ్ అనే ఎంజైమ్ మార్పు చేస్తుంది. ఈ బీటా గ్యాలక్టోసిడేజ్ అనేటువంటి ఈ ఎంజైమ్ మార్పు చేయడం వల్ల ఏర్పడ్డ అలోలాక్టోజ్ నిరోధిని ప్రోటీన్తో అతుకుతుంది. ఫలితంగా నిరోధిని ప్రోటీన్ ఆపరేటర్తో అతకదు. ఆపరేటర్ ఆన్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆపరేటర్ ఆన్లో ఉంటుందో ప్రమోటర్ ప్రాంతం వద్ద బంధించబడ్డటువంటి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ క్రమంగా ఆపరేటర్ను దాటి నిర్మాణ జన్యువుల వైపుకు కదులుతుంది. నిర్మాణ జన్యువుల వైపు కదులుతున్నప్పుడు నిర్మాణ జన్యువుల్లో ఉండేటువంటి జెడ్ జన్యువు బీటా గ్యాలక్టోసిడేజ్ అనే ఎంజైమ్ను, అదేవిధంగా వై జన్యువు పర్మేజ్ అనే ఎంజైమ్ను, అదేవిధంగా ఏ అనే జన్యువు ట్రాన్స్ ఎసిటైలేజ్ అనేటువంటి జన్యువుని నిర్మిస్తుంది. ఇలా నిర్మించబడ్డటువంటి జన్యువులు లాక్టోజ్ విచ్ఛిన్నంలో పాల్గొంటాయి. ఫలితంగా ఏర్పడ్డ గ్లూకోజ్ని ఈకోలై బ్యాక్టీరియా తన శక్తిని వినియోగించుకొని తన జీవక్రియలను జరుపుకుంటుంది. అంటే లాక్టోజ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎంజైమ్ల సంశ్లేషణ జరుగుతూ ఉండాలి. లాక్టోజ్ లేనప్పుడు ఎంజైమ్ల సంశ్లేషణ జరగకూడదు. కాబట్టి ఇవి నియంత్రిత జన్యువులు. గ్లూకోజ్ విచ్ఛిన్నంలో పాల్గొనేటువంటి జన్యువులు మాత్రం స్థాపిత జన్యువులు. అవి ఎప్పటికీ కంటిన్యూస్గా అవి విడుదలవుతూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం చర్చించుకున్న అంశము లాక్టోజ్ ఒపెరాన్లో ఉన్నటువంటి వివిధ రకాల లాక్టోజ్ ఒపెరాన్ నిర్మాణంలో పాల్గొనేటువంటి వివిధ అంశాలు, లాక్టోజ్ ఒపెరాన్ పనిచేసేటువంటి విధానం గురించి చూసాము. అదేవిధంగా లాక్టోజ్ అనేది ఒక డైసాకరైడ్. ఇది ఒక గ్లూకోజ్ గ్యాలక్టోజ్ కలిగినటువంటి 2 మోనోసాకరైడ్లు కలిగినటువంటి డైసాకరైడ్. ఈ డైసాకరైడ్ సాధారణంగా ఈకోలై బ్యాక్టీరియా వినియోగించుకోదు. కానీ
అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో అంటే మాధ్యమం బ్యాక్టీరియా నివసించేటువంటి మాధ్యమంలో గ్లూకోజ్ లభించని సందర్భాల్లో మాత్రమే ఈ లాక్టోజ్ని సాధారణంగా ఈ బ్యాక్టీరియా ఉపయోగించుకుంటుంది. బ్యాక్టీరియా వినియోగించుకున్నప్పుడు లాక్టోజ్ విచ్ఛిన్నంలో పాల్గొనేటువంటి ఎంజైమ్ల యొక్క సంశ్లేషణ జరగాలి. అందువల్ల ఈ ఎంజైమ్ల సంశ్లేషణలో పాల్గొనేటువంటి జన్యువులు ఏవైతే ఉంటాయో అవి ఆన్లో ఉంటాయి. లాక్టోజ్ లేనప్పుడు మాత్రం ఇవి ఆఫ్లో ఉంటాయి. ఇలా లాక్టోజ్ వినియోగానికి సంబంధించిన లాక్ ఓపరాన్ ఆన్లో ఉండడం, ఆఫ్లో ఉండడం అనేటువంటి ఈ విధి విధానాన్ని వాళ్ళు కనుగొనడం ద్వారా వారు జన్యుశాస్త్రానికి అతిపెద్ద కొత్త విషయాన్ని అందించడం జరిగింది. ఈ రకమైనటువంటి లాక్ ఓపరాన్ సాధారణంగా కేంద్రక పూర్వజీవుల్లో జన్యు నియంత్రణ ఎలా జరుగుతుందనే దాన్ని వివరిస్తుంది. అయితే నిజ కేంద్రక జీవుల్లో జరిగేటువంటి జన్యు నియంత్రణ ఇంకా చదవాల్సింది ఉంది, పరిశోధనలు జరగాల్సింది ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే కేంద్రక పూర్వజీవుల్లో జరిగేటువంటి జన్యు నియంత్రణ ఎలా జరుగుతుంది పరిపూర్ణంగా తెలుసుకోవడం జరిగింది. వాటిలో అన్నిట్లోకెల్లా మంచి ఉదాహరణ లాక్టోజ్ వినియోగానికి సంబంధించినటువంటి లాక్ ఓపరాన్ లేదా లాక్ వినియోగానికి సంబంధించినటువంటి లాక్ ఓపరాన్ నిర్మాణము. అదేవిధంగా వీటితో పాటు లాక్టోజ్ వినియోగానికి సంబంధించిన లాక్ ఓపరాన్ కాకుండా ట్రిప్టోఫాన్ ఓపరాన్ ఉంటుంది, అరబినోజ్ ఓపరాన్ ఉంటుంది. ఈ ఓపరాన్లన్నీ కూడా జన్యువుల యొక్క నిర్మాణాన్ని చేయడంతో పాటు మిగతా జన్యువులను కూడా నియంత్రిస్తూ ఉంటాయి. అందువల్ల లాక్టోజ్ ఓపరాన్ అనేది చాలా ఉపయోగకరమైనటువంటి అంశం జన్యుశాస్త్రానికి. ఆ తర్వాత జరిగిన పరిశోధనలు ఇంకా చాలా కొత్త విషయాల్ని దీనికి చేర్చడం ద్వారా ఇది ఒక బేసిక్ జన్యుశాస్త్రంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పడం జరుగుతుంది లాక్టోజ్ ఓపరాన్. కాబట్టి లాక్టోజ్ ఓపరాన్లో మనకు ఇంతకుముందు చూసినట్టుగా ఒకసారి క్లుప్తంగా చూసినట్లయితే లాక్టోజ్ ఓపరాన్లో ముఖ్యంగా 2 అంశాలు ఉంటాయి: నియంత్రిత క్రమాలు, అదేవిధంగా నిర్మాణ జన్యువుల్లో జెడ్ అనే జన్యువు, వై అనే జన్యువు, ఏ అనే జన్యువు ఉంటాయి. జెడ్ జన్యువు బీటా గ్యాలక్టోసైడేజ్ అనే ఎంజైమ్ను, వై అనే జన్యువు పర్మియేజ్ అనే ఎంజైమ్ను, ఏ అనే జన్యువు ట్రాన్స్ ఎసిటైలేజ్ అనే జన్యువును తయారు చేస్తుంది. ఈ 3 జన్యువులు కూడా లాక్టోజ్ విచ్ఛిన్నంలో పాల్గొంటాయి. అదేవిధంగా నియంత్రిత క్రమాల్లో 3 క్రమాలు ఉంటాయి. నియంత్రణ జన్యువు దాన్ని ఐ అనే అక్షరంతో సూచిస్తారు. అదేవిధంగా ప్రమోటర్ జన్యువు దాన్ని పీతో సూచిస్తారు. ఆపరేటర్ జన్యువు దాన్ని ఓతో సూచిస్తారు. సో తదుపరి అంశం మరో కొత్త అంశంతో మీ ముందుకి రావడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.